ఏదైతే సందేహం అడిగారో అది ఒకానొక కాలంలో నారద మహాముని మహావిష్ణువు వారికి అడిగారు. ఆ వృత్తాంతం చెప్తాను, శ్రద్ధగా వినండి అని చెప్పి ఈ యొక్క సూత మహాముని వాళ్ళకి చెప్తారు. ఒకనొక సమయంలో నారద మహాముని భూలోక, భూవర్లోక, స్వర్లోక, మహర్లోక, జనలోక, తపోలోకములు 7, అలాగే అతల, వితల, సుతల, రసాతల, మహాతల, సప్త పాతాల లోకములు 7, మొత్తం భూమి మీద 6 లోకాలు, భూమి కిందని 7 లోకాలు, భూమితో పాటుగా 14 లోకాలు, అంటే చతుర్దశ భువనములు అంటాం, అంటే 14 లోకాలు. ఈ 14 లోకాలలో కూడా మనకు ఉండేటటువంటి 3,50,00,000 కూడా ఆవహించి ఉంటారు. అందుకే ఆవుని పూజిస్తాం మనం. జలామంకేశ్వరిస్తే భువనాన్ని చతుర్దశం. ఆవు యొక్క రామరంధ్రాల్లో 14 భువనాల్లో ఉండే దేవతలందరూ కూడా నిమిడీకృతమై ఉంటారు. అందువల్ల గోమాతని మనం పూజిస్తాం. అటువంటి గొప్ప సంస్కృతి. అయితే ఈ 14 లోకాలు తిరుగుతూ భూలోకంలో మన మానవులందరూ పడేటటువంటి కష్ట నష్టాలన్నీ చూశారట నారద మహాముని. అదే వీడు ఏ పూజ చేసినా, నోము చేసినా, వ్రతం చేసినా, దానం చేసినా సరే ఈ కలియుగ ప్రబలమనికే అది సరిపోతున్నది. వీరికి ఏదైనా ముక్తి కానీ, మోక్షణ కానీ, ఏదైనా కలిగే ఉపాయం ఏదైనా ఉంటే తెలియజేయాలి అని ఉద్దేశం కదా. అది చెప్పేవాడు, ఆ ఉపాయం చెప్పేవాడు ఒకే ఒక్కడు ఈ భూలోకం మొత్తం, ఈ ప్రపంచంలో. అది సాక్షాత్తు శ్రీదక్షిణం నమామి విష్ణు స్వామి. శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు కూడా ఒక చేతితో శంఖము, ఒక చేతితో గదమాల, ఒక చేతితో గద, ఒక చేతితో వనమాల అంటే తులసిమాల ధరించే విష్ణుమూర్తి నీకు నమస్కారం అయ్యా. అలాగే ఓం నమో నారాయణాయ, ఓం నమో విష్ణవే నమః అని నీ పేరు తలిచినంత మాత్రాన భవభయము, భవము అంటే ఈ ప్రపంచం, భవము అంటే ఈ లోకం, ఈ లోకంలో భయాన్ని పోగొట్టే విష్ణుమూర్తి ఏ విధంగా భయాన్ని పోగొడతాడు? నీ పేరు తలిచినంత మాత్రాన ఓం నమో నారాయణాయ అని అంటే చాలు, ఈ లోకంలో ఉండే భయాన్ని పోగొడతాడు. భయం అంటే భయం అని అర్థం కాదు, భావభీతి. మనం చేసే పాపాన్ని పోగొట్టేటటువంటి విష్ణుమూర్తి. ఈ నీ పేరు తెలిసినంత మాత్రం భవ భయమహరం అంటే పాపాన్ని పోగొట్టే విష్ణుమూర్తి నీకు నమస్కారం అయ్యా అని చెప్పి ఆ విష్ణుమూర్తికి నమస్కారం చేశారు. చక్కగా ఆ వైకుంఠంలో పాల సముద్రంలో లక్ష్మీదేవి పాదాలు వద్దుండగా శాసపాంపుపై పవలించే విష్ణుమూర్తి నీ చల్లనైన నేత్రాలతో కడవ పువ్వులు లాంటి కళ్ళు, అంటే ఏ విధంగా అయితే కడవ పువ్వు విడిచి ఉంటుందో అటువంటి ఆయన నేత్రాలు చూస్తే చాలు మనకి అభయం వస్తుంది. అటువంటి నేత్రాలతో ఈ ప్రపంచాన్నంతటినీ పరిపాలించే చక్రవర్తి నీకు నమస్కారం అయ్యా అని చెప్పి విష్ణుమూర్తి వారికి ప్రార్థన చేశారు. వెంటనే కూడా భక్తవత్సలుడు ఆ విష్ణుమూర్తి వారు నారద మహాముని కొడుతున్నారు. నారద, నీ మనస్సు యొక్క ఉద్దేశం ఏమిటి? ఎందుకు నిమిత్తం వచ్చారు? సాక్షాత్తు నారద మహాముని వచ్చారు అంటే ఏదో లోక కళ్యాణం జరుగుతుంది, అందువల్ల వచ్చారు నారద మహాముని చెప్పి విష్ణుమూర్తి వారికి అర్థమై నీకు ఏ కోరిక కావాలయ్యా అని చెప్పి నారద మహాముని అయితే అప్పుడు నారద మహాముని చెప్తున్నాడ, స్వామి భక్తోపకార నిత్యం శాంతి లోక కళ్యాణ అంటే భూలోకంలో మానవులు అనుభవించేటువంటి కష్ట నష్టాలని చెప్పి వాళ్ళు సులభంగా ముక్తిని కానీ మోక్షాన్ని కానీ పొందేటటువంటి హోము కానీ, వ్రతలు కానీ, పూజ కానీ ఉంటే తెలియజేయండి మహానుభావ అని చెప్పి ఎవరి పేరు చెప్పం, సమయానికి పేరు చెప్పం, సమయానికి దేవుళ్ళ వచ్చామంట. అంటే ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నాడు, అది చూసే దృష్టిలో ఉంది. అంటే సాత్వికత, ఒక నెమ్మదితనం అలవాటు చేసుకోమని చెప్పేటటువంటి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతము. సత్యనారాయణ స్వామి వ్రతం కలదు. ఆ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారికి సత్యమైన కోరిక ఎవరైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేర్చండి ఆయన అని చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతం కలదని చెప్పి నారద మహాముని విష్ణుమూర్తిగా చెప్తారు. సరే, సత్యనారాయణ స్వామి వ్రతం అన్నారు, రమా సత్యనారాయణ స్వామి వ్రతం అన్నారు. అది ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి? ప్రతి ఒక్క వ్రతానికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ఏమిటి, దీనికి కావలసిన వస్తువులు ఏమిటి అని చెప్పి నారద మహాముని మళ్ళీ అడిగారు. అప్పుడు నారద మహాముని చెప్తున్నారు, విష్ణుమూర్తి చెప్తున్నారట, యస్మిన్ కస్మిన్ దినే భక్తి శ్రద్ధ ప్రవర్తతే. ఈ యొక్క వ్రతాన్ని యస్మిన్ కస్మిన్, ఈ రోజు ఆ రోజు అని లేదు, ఏ రోజైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అది ఏ విధంగా? భక్తి శ్రద్ధ రెండు కావాలి.